లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని వ్రాయబడింది కదా. ఇంతకు నన్నెప్పుడు ప్రభు వెదికాడు? నన్ను వెదికినట్లు నాకు అనిపించదే. కానీ బైబిల్లో గమనిస్తే కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనములో వాక్యం చెప్తుంది, నాశనకరమైన గుంట మరియు జిగటగల దొంగ ఊబి. రక్షణ లేని జీవితం ఏంటంటే ఏదో ఒక నాశనకరమైన గుంటలో పడిపోయి ఉంటారు, ఏదో ఒక జిగటగల దొంగ ఊబిలో పడిపోయి ఉంటారు, ఇక బయటికి రాలేకుండా ఉంటారు. అంతేనా? ఆ తప్పిపోయిన కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు కదా. ఆ విధంగా రక్షణ లేని వ్యక్తి ఏదో ఒక దూరదేశం, అంటే అమెరికా ఆఫ్రికా అని కాదు, దేవునికి ఆయన వాక్యానికి చాలా దూరంగా ఉండే పరిస్థితులలో చిక్కుబడి ఉంటారు. అటువంటి మనలను ప్రభు వెదకి పట్టుకున్నాడు. ఈరోజు నేను ఒక రక్షణ పొందిన వ్యక్తిగా మీతో మాట్లాడుతున్నా. నేను కూడా రక్షణ లేక ఒక పరిస్థితిలో, అదొక దూరదేశం, ఆ పరిస్థితిలో ఉండగా దేవుడు నన్ను పట్టుకున్నాడు, వెదకి పట్టుకున్నాడు. రక్షణ అంటే ఏంటి? నీ యొక్క ఒక భయంకరమైన నాశనకరమైన గుంట, ఆ పాపపు గుంటలో పడితే నాశనమే. అటువంటి గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి, అంటే ఇంకెప్పటికీ బయటికి రాలేదు. ఆ పాపపు ఊబి, అదొక ఊబి. అంతేనా? దేవునికి చాలా దూరంగా ఉన్నవి, అప్పుడు వెతుకుతాడు, రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు ఆ విధంగా పడిపోయిన స్థితిలో లేదా దూర స్థితిలో ఉంటే నిన్ను ప్రభు వెతుకుతున్నాడని గమనించి నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. వెదికి రక్షించే గొర్రెల కాపరి యేసు ప్రభు. ఆమేన్.